ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎత్తట్లేదు అదే
ఈ రోజున సుభద్ర అమ్మవారికి భారతదేశంలోని మొట్టమొదటిసారి మహిళలందరూ కలిసి గుంటూరు, విజయవాడ పలు ఊర్ల నుంచి వచ్చిన మహిళలందరూ కలిసి ఫస్ట్ టైం మనం సారి తీసుకురావడం జరిగింది. సుభద్ర అమ్మవారు అండ్ అందరి మహిళలు మొత్తం కలిసి తీసుకొచ్చామండి. 108 రకాల వస్తువులతోటి ఎద్దుల బండ్లు కట్టుకొని మేమందరం దాని నిండా పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టుకొని మన సొంత ఆడపిల్ల పెళ్లి చేసి సారే అయితే మనం ఎలా ఇచ్చి పంపిస్తామో ప్రతి ఒక్కళ్ళు అంత ఘనంగా అమ్మవారికి అంత ప్రేమతోటి తన సొంత పిల్లకి సారిని తీసుకెళ్తున్నంత ప్రేమగా ఇష్టంగా ప్రతి వాళ్ళు పాల్గొన్నారు. అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేసి తీసుకొచ్చారు. వాళ్ళందరూ వాళ్ళు ఓన్గా పార్టిసిపేట్ చేసి వచ్చిన కార్యక్రమం ఇది. చాలా సంతోషంగా ఉంది. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ముఖ్యంగా చక్రధర్ ప్రభు గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అసలు ఇంకా అది మా జన్మ ధన్యమైపోయినట్టండి. అండ్ జిజ్ఞాస టీం వాళ్ళు అందరం కలిసి చేసాం. అందరం కలిసి చేస్తేనే ఇంత బాగుంది. అండ్ ముఖ్యంగా ఇంకొక ముఖ్యమైన పార్ట్ ఒకటి చేశామండి ఈ కార్యక్రమంలో. సత్యనారాయణ గారు అని ఓల్గా ఆర్చరీస్ అండి. సో వారిని సంప్రదించినప్పుడు మనం కృష్ణమ్మకి బాణాలతోటి చీరని కృష్ణమ్మకి సమర్పించడం అది చాలా చాలా ట్రై చేసి ఆయన ఫస్ట్ టైం అమ్మ మేము చేయలేదు కానీ మేము అమ్మవారి కోసం చేస్తామని చెప్పి చాలా బాగా చేసి వాళ్ళ స్టూడెంట్స్కి ప్రాక్టీస్ చేయించి మరి అలా ఇచ్చారు. మళ్ళీ డ్రోన్ తోటి బలూన్స్లో పసుపు కుంకుమ పూలు మొత్తం కూడా వాళ్ళ సొంత బాణాలు పిల్లలు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చేసినందుకు. కృష్ణమ్మ వారికి అమ్మవారి బ్రిడ్జ్ మీద మేము నడుచుకుంటూ వచ్చాం కాబట్టి కృష్ణమ్మ వారికి కూడా మేము సారిని సమర్పించడం జరిగింది ఆన్ ది వే. చాలా బాగా చేశామండి. చక్రధర్ ప్రభు గారు పిలిచినప్పుడు అమ్మవారి సార అంటే అసలు మాకు స్టార్టింగ్ తెలీదు, ఎండింగ్ తెలీదు. కానీ దానిలోకి ఎప్పుడైతే మొదలుపెట్టామో సుభద్రమ్మవారే నేర్పించినట్టున్నారు సార ఎలా తీసుకురావాలి అని. నిజంగా అలా చెప్పటం ఆలస్యం, చాలామంది ముందుకొచ్చారు. అందరూ తలా ఒక చెయ్యేసి ఇన్ని రకాల ఐటమ్స్ తీసుకురాగలగటం, అది మాధవి చెప్పినట్టు ఇంత ప్రేమగా చేయగలగటం అంత చాలా సంతోషంగా ఉందండి. ఇస్కాన్ మేము జన్మల మేము రుణపడి ఉంటాము చక్రధర స్వామివారు. మీరు లేకపోతే మాకు ఈ ఛాన్స్ వచ్చేది కాదు. వీళ్ళ ఇంట్లో సొంత ఇంట్లో పెళ్ళైనా సరే వాళ్ళ పిల్లలకి కూడా ఇంత కష్టపడరేమో. విజయవాడ వచ్చి ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి మరీ ఆహ్వానించారు కార్యక్రమానికి. సో ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ అబ్లైజ్డ్ అండ్ ప్రివిలేజ్డ్ అండ్ గ్రేట్ఫుల్ ఈ టీమ్ ఆఫ్ డివోటీస్ అన్న వాళ్ళకి. ఈరోజు ఈ 3 రోజుల కార్యక్రమం ముఖ్యంగా ఇంత ప్రత్యేకంగా జరుగుతుందంటే దానికి దేర్ ఎఫర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాగనే ఎవ్రీ ఇయర్ కూడా ఇంకా వినూత్నంగా సుభద్రమ్మ వారి కార్యక్రమం జరుగుతుందని ఆశిస్తున్నాం. జై జిజ్ఞాస టీం కూడా అండి నిజంగా పిల్లలు కానీ వాళ్ళు మన కల్చర్ని ప్రమోట్ చేయడంలో చాలా చేస్తున్నారు. సో అందరికీ పాల్గొన్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేను ఇస్కాన్ విజయవాడకి మందిర అధ్యక్షునిగా సేవలు అందిస్తున్నాను. ఇప్పుడు మనం ఉన్న ప్రదేశము గుండీచా మందిరం అంటాము. ఇక్కడ జగన్నాథ్ పూరిలో కూడా ఇప్పుడు రథయాత్రలో 9 రోజుల పాటు గుండీచా మందిరం ఉంటుంది, అంటే రథయాత్ర మేళా. సో అలాంటిది ఇండియాలోని కేవలం 4-5 నగరాల్లో మాత్రమే జగన్నాథ్ పూరి స్టైల్లో నడుస్తుంటుంది. మన విజయవాడలో కూడా జగన్నాథ్ పూరిలో ఏ విధంగా 9 రోజుల మేళా ఉందో అలా నడుస్తున్నాము. ఈరోజు చివరి రోజు 3వ రోజు. సో గత 4 ఏళ్ళుగా చేస్తున్నాం. కానీ ఈరోజు మీరు గమనించినట్లయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా మనము సుభద్రమ్మవారికి సుమంగళి సుభద్ర అని చెప్పి సారే ప్రోగ్రాం అరేంజ్ చేస్తాము. వాస్తవంగా సుభద్ర అని స్వయంగా కృష్ణుడి యొక్క సోదరి, అంటే ఆవిడ స్వయంగా అమ్మవారు దుర్గాదేవి. ఎందుకంటే నారాయణి వైష్ణోదేవి అంటాం కదా. కాబట్టి ప్రతి ఆషాఢ మాసము సారి సమర్పించే సమయం కాబట్టి సుభద్రమ్మకి రథయాత్రలో భాగంగా సారి సమర్పణ కార్యక్రమాన్ని మేము ప్లాన్ చేయడం జరిగింది. ఇది అట్లీస్ట్ జగన్నాథ్ రథయాత్రలో ఇస్కాన్లో కూడా మొట్టమొదటిసారి ఇలా చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం ప్లాన్ చేసినప్పుడు మేము సరే నగరంలో ప్రముఖుల్ని మనము ఇందులో ఇన్వాల్వ్ చేద్దాము అనుకున్నప్పుడు మేము అప్రోచ్ అయిన వాళ్ళని సక్కు గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మాధవ్ గారు మరియు రాయపడి మమతా గారు, వాళ్ళిద్దరికి మేము ఈ ఐడియా చెప్పినప్పుడు వాళ్ళు చాలా ఇన్స్పైర్ అయ్యారు. వాళ్ళు దాన్ని లీడ్ తీసుకొని ఈరోజు కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహించారు. మనం గమనించినట్లయితే సుమారు 1000 మంది ప్లస్ మాతాజీ కలిపి. సో నా పేరు వైష్ణవి అన్నమాట. నేను ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నా. ప్రజెంట్ ఈరోజు నేను పూరి జగన్నాథ్ రథయాత్ర చూద్దామని వచ్చా. చెప్పాలంటే ఇది ఇంక్రెడిబుల్ అని చెప్పొచ్చు. ఎవ్రీ వన్ మస్ట్ ఎక్స్పీరియన్స్ దిస్ వన్. ఎందుకంటే జగన్నాథ యాత్ర అనేది ప్రతి ఒక్కరు చూడాల్సింది, చేయాల్సింది. లైక్ ఇక్కడ మనము చూస్తే వాళ్ళందరూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. నేను అడిగా ఎందుకు చేయాలని చెప్పి,
ఇక్కడ ఒక ప్రదక్షిణం చేస్తే జగన్నాథ్ ముందు ఒక ప్రదక్షిణం చేసినట్టు అని అర్థం. లైక్ ఎవ్రీవన్ వచ్చి ఈ ఎక్స్పీరియన్స్ని ఫీల్ చేయాలని అనుకుంటున్నా. వాళ్ళ లైఫ్లో అలా చేస్తే అది వాళ్ళకి కూడా ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది కదా. లైక్ ఎవ్రీవన్ వచ్చి ఎక్స్పీరియన్స్ చూడండి. జై జగన్నాథ. మాకు ఇస్కాన్ టెంపుల్ అంటే చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాము. ఇస్కాన్ టెంపుల్ అంటే మాకు బాగా ఇష్టం. ఇస్కాన్ టెంపుల్ విజయవాడ ఇస్కాన్ టెంపుల్ ఉంది కదా, వెళ్తూ ఉంటాము. జై జగన్నాథ్ అంటే బాగా ఇష్టం. పూరి వెళ్ళాము, చాలా ఇష్టం మాకు. ఈ స్వామి గురించి ఏం చెప్పమంటారు, చెప్తుంటే ఏం చెప్పాలంటే చాలా తక్కువే మేము మాట్లాడంటే. మా ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్పమంటారు. రథయాత్రలను మేము లాక్డౌన్ ముందు నుంచి మాకు రథయాత్ర జరుగుతుంది. ఇక్కడ రథయాత్ర 10 సంవత్సరం పాల్గొంటుంటాము. నిన్న కూడా వచ్చాము. అసలు ఒడిస్సా కూడా వెళ్ళనవసరంలా, చాలా బాగా పెట్టారు. అసలు అనుకోలే ఇంత బాగా పెడతారని. ఒక 2-3 డేస్ నుంచి జరుగుతుంది రథయాత్ర అని, ఇప్పుడే వచ్చాం. అసలు మొత్తం అక్కడ ఒడిస్సాలో ఎలా ఉంటుందో అలాగే కనిపిస్తుంది. మనం అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా చూడలేదు, కానీ ఇక్కడ చాలా బాగా పెట్టారు. అందరూ వచ్చి తప్పకుండా విజిట్ చేయండి. అంతే. హలో, నమస్తే అండి. ఇక్కడ చాలా బాగా విజయవాడ దగ్గరలో ప్రోగ్రామ్స్ పెట్టి ఉన్నారు. కృష్ణ ఇస్కాన్ టెంపుల్ దాదాపు విజయవాడ నుంచి మంగళగిరి దాకా దాదాపు ఒక 5-6 పైన ఇస్కాన్ టెంపుల్స్. ఆ టెంపుల్స్లో ఏంటంటే పిల్లలకి కూచిపూడి, నాటకం, డాన్స్ వగైరే చాలా ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్స్, కృష్ణాష్టమి అయితే ఇంకా చెప్పక్కలంత బాగా చేస్తారు. నా పేరు లక్ష్మీ కీర్తన. నేను గొల్లపూడి నుంచి వస్తున్నాము. అయితే ఈసారి ఏదో రథయాత్ర పెట్టారు, ఏదో మామూలుగానే ఉంటుంది అనుకున్నాం, కానీ చాలా బాగుందన్నమాట రథయాత్ర అయితే. ఇక్కడ దర్శనం, ఇక్కడ కృష్ణుడిని చూడంగానే ఒరిస్సా వెళ్ళవసలేదు అనిపించింది. రథయాత్ర చాలా బాగా జరిగింది. ఇంకా దర్శనం చేసుకున్నప్పుడు కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది, చాలా బాగుంది. రేపు జూలై 5వ తారీఖు గొల్లపూడి జగన్నాథ్ టెంపుల్లో నుంచి రథయాత్ర మొదలవుతుంది ఐప్సాం గుడి వరకు. కాబట్టి జనులందరూ తప్పకుండా గొల్లపూడి వచ్చి ఆ జగన్నాథుడిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. ఇది 2 years అయిందండి. సూపర్, చాలా బాగున్నాయి. హరే కృష్ణ. మా పేరు వచ్చి సాయి చంద్. మేము విజయవాడ నుండి విజయవాడ అన్న. రథయాత్ర గత 3వ రోజు, ఇది 3వ రోజు అన్న రథయాత్ర జరగడం. నిన్న ఈరోజు 3 రోజుల నుండి బాగా జరుగుతుంది రథయాత్ర. కాకపోతే ఇక్కడ రథయాత్రలో చాలా అద్భుతంగా జరుగుతుంది. అంటే స్వామివారి రథయాత్ర ఆయన అనుకొని ఆయన సన్నిధానంలో ఆయన చేసుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఇలాగే పూరి జగన్నాథ రథయాత్ర దిగ్విజయంగా జరుగుతుందని కోరుకుంటున్నాం. మేము ఒక 5 సంవత్సరాల నుండి పాల్గొంటున్నాం అన్న. అంతకుముందు వచ్చి ఇస్కాన్ టెంపుల్ ఉంది కదా, స్క్రూ బ్రిడ్జ్, అక్కడ ఒకసారి, మళ్ళీ ఇంకోసారి ఏమో మళ్ళీ అక్కడెక్కడో పెట్టారు కదా మన ఉండవల్లి దగ్గర, అక్కడ ఒకసారి పాల్గొన్నామన్న. హరే కృష్ణ హరే రామ. ఫస్ట్ టైం లైఫ్లో నేను రథయాత్రలో పాల్గొన్నాను. మినిమం 10,000 మంది స్వరంగం నుంచి, స్వాతి రోడ్ నుంచి, ఇట్లా ఫ్లైఓవర్ నుంచి, అమ్మవారి గుడి దగ్గర నుంచి స్పష్టంగా చూస్తూ వచ్చాము. ఇప్పటి వరకు నేను ఎప్పుడూ చూడలేదు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. 3 days నుంచి వస్తున్నాను. ఈ మధ్య హరే కృష్ణ హరే రామ జపమాలతో పీస్ఫుల్గా ఉంటుంది మైండ్. చాలా ట్రస్ట్ మీ. హరే కృష్ణ. సుభద్రాదేవి, బలరాముడు, కృష్ణుడు చాలా అందంగా కనిపిస్తున్నారు, ఆహ్లాదంగా కనిపిస్తున్నారు. జనం చాలామంది వస్తున్నారు. అందరూ జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. మేము మంగళగిరిలో నిన్న స్వామివారి రథయాత్ర జరిగింది, అందులో పాల్గొన్నాము. అయితే ఆ రథయాత్రలో ఏం చెప్పారంటే, స్వామివారు విజయవాడలో కూడా రథయాత్ర జరుగుతుంది. సుభద్రమ్మ తల్లికి మొట్టమొదటిసారిగా సార సమర్పిస్తున్నారు. కాబట్టి అందరూ భక్తులు కూడా పాల్గొని ఆ సారి కార్యక్రమంలో పాల్గొని మీరు కూడా సారి ప్రసాదాన్ని తీసుకొని వెళ్తురు రండి అని చెప్పారు. మీ మంగళగిరి చాలా పుణ్యం చేసుకుంది. మీ మంగళగిరిలో ఈ కార్యక్రమం జరగటం చాలా అదృష్టము అని చెప్పన్నారు. మేము మంగళగిరి వాసులం కాబట్టి మాకు ఈ కార్యక్రమంలో సారి కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. జై శ్రీకృష్ణ, జై జగన్నాథ. స్వామివారి మునిమనవరాలు గారు భరతనాట్యం చేశారు. మేమైతే తన్మయత్వం చెందేస్తామన్నమాట. చాలా బాగా చేశారు. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అంత చక్కటి జీవితంలో తను ఇదవ్వడం. ధన్యవాదాలు. చైతన్య ప్రభు వాళ్ళ సంతతి ఆవిడ చాలా బాగా నాట్యం చేశారు. అసలు ఆ కృష్ణయ్యని కళ్ళ కట్టినట్టు చూపించింది ఆవిడ. ఆమెను కలుసుకోవడం మా జన్మ ధన్యమైందని మేము భావిస్తున్నాం. హరే కృష్ణ.
మేమంతా అంతా ఒక చోటే ఒక చోటే అందుకే చూద్దాం. మా ఎక్స్పీరియన్స్కి ఇంకా ఆ స్వామి మాకు అదృష్టం కలిగించినందుకు మా జీవితాలు ధన్యం అంతే. బ్రహ్మాండంగా ఉన్నాయి, దానికి ఏం లేదు. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా మనం పట్టించుకోకూడదు. అవి స్వామి దగ్గర అవి మన స్వామి కోసం వస్తున్నాం కాబట్టి అవన్నీ ఏం బేచ్ చేయకూడదు. అది స్వామి అనుగ్రహంతో వచ్చామని సంతోషించటమే. హరే కృష్ణ. మంగళగిరిలో మార్కండేయ కళ్యాణ మండపం దగ్గర అరేంజ్ చేశారు నిన్న స్వామివారి అలంకారం. అక్కడ నుంచి 3 గంటల నుంచి పాల్గొన్నాం. మేము కూడా ఎక్కడో పూరి దగ్గరికి వెళ్ళి చూడలేకపోయినా ఇక్కడే స్వామివారు మా దగ్గరకు వచ్చారని చాలా ఆనందపడుతున్నాం.